అయితే అందరికి ఇంకో డౌట్ ఉందన్నమాట. పోయిన 3 వారాలు ఫస్ట్ ఒక 3 days ఫుడ్డే లేదు, అందుకనే ఆయన అంత ఫైర్ అవుతున్నాడు. ఇప్పుడు డే 1 వెళ్ళినామా మేము 12 o'clock వెళ్ళినాం. మాకు అక్కడ ఏముండంటే బిస్కెట్స్ ఉండే అండ్ చిప్స్ ఉండే. కంటెస్టెంట్స్ వస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు కదా. అది ఒక ఫుల్ డే ప్రాసెస్. మీకు టకాటక్ 1 hourలో అయిపోతుంది కానీ ఫుల్ డే. సో మేము 12 o'clock వెళ్ళినామంటే కొన్ని బనానాలు ఉన్నాయి, అవి కొన్ని కచ్చా ఉన్నాయి. పాపం వాళ్ళు కూడా కావాలని ఎవరు తేడు, కానీ ఇప్పుడు చూసి ఆల్మోస్ట్ ఏ ఫ్రూట్ సరిగా రావట్లేదు. బనానాస్ అక్కడ పెట్టారు. ఇది కచ్చా ఉండడం వల్ల వెళ్ళిన కంటెస్టెంట్లు అందరూ ఆ బిస్కెట్స్ లేసు తిని ఏ 11 గంటలకో 12 గంటలకో వచ్చింది ఆ ఫుడ్ మాకు నైట్. సో ఆ నైట్ వరకు లేకపోతే నీకు జనరల్ సడన్గా ఒకటేసారి నువ్వు తినే టైంకి ఫుడ్ లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్. సో అందరు అట్లా సఫర్ అయ్యారు. అది అయిన తర్వాత నెక్స్ట్ డే ఒక డే పోయింది, ఆ నెక్స్ట్ డే ఒక డే పోయింది. అట్లా 2 days అయిపోయాక చిన్నగా మేము ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడుతూ ఉన్నాం. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే ఫుడ్ గురించి కొంచెం కోపం వచ్చి అరిసినో దానికి 4 రోజుల ముందు నుంచి మీరు నమ్మరు, నా లైఫ్లో చపాతీ పిండితో దోశ చేయొచ్చు అని అక్కడే తెలిసింది నాకు. అది ఒక్కరోజు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక్కరోజు ఏంటి ఇంట్రెస్టింగ్, రెండో రోజుకి అది రబ్బర్ లాగా అనిపిస్తూ ఉంది. అది తింటూ దాంతోపాటు దరిద్రానికి ఫుడ్ కూడా లేక ఓన్లీ కందిపప్పు ఒకటే మిగిలిపోయి ఉండే. ఆ పప్పుతో పప్పు చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. సో చపాతీ పప్పు 3 రోజులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినేసి అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చి. సో ఈ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్ ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా ఉండబ్బా, నీకు ఫుడ్ చక్కగా ఉంటే నువ్వు ఏ పనైనా చేస్తావు. ఫుడ్ మనకు లేకపోయేసరికి ఆ పెయిన్ నుంచి కోపంలో వచ్చిన మాటలు అవి. ఆ తర్వాత మిగతావన్నీ ఏంటంటే ర్యాండమ్గా వేసుకున్న జోక్స్ ఎట్లా అంటే నాకు సర్కాజం ఎక్కువ. మళ్ళీ నేను ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. సో నాకు నా పదాలు కొన్ని నాతో పాటు నా ఏరియాలోకి తెలుస్తుంది, ఇవి నార్మల్ పదాలు. కొందరికి చాలా హార్ష్ అనిపిస్తాయి ఆ పదాలు. ఇప్పుడు అరే నీ అమ్మ అనేది నాకు ఊత పదం, నీ అమ్మ అంటావారని అని అంటాడు ఇంకోడు. ఎగ్జాక్ట్లీ ఆ దమాక్ అనేది సీతను తిట్టిన దగ్గర హైలైట్ అయింది, కానీ హౌస్లో ఉన్న రోజుల్లో ఒక 10-20 సార్లు వాడుంటాను నేను దమాక్ కొన్ని. ఎగ్జాక్ట్లీ ఆ సిచ్యువేషన్ అది హైలైట్ అయింది. సో అట్లా నా ఊత పదాలు కొన్ని ఉన్నాయి. ఈ అందరికీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 70-80% మెంబర్ తెలుగు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నడ తెలుగు వాళ్ళంతా, లేదంటే హిందీ తెలుగు. సో వాళ్ళకు నాకున్నంత హ్యూమర్ సర్కాజం ఉంటుంది. జనరల్గా తెలుగు వాళ్ళకి సర్కాజం ఎక్కువ ఉంటుంది, మనం వేసే జోక్స్ కానీ. సో నా వాయిస్ ఎక్కువ, తెలుగు ఎక్కువ కాబట్టి నేను కొంచెం మాట్లాడుతూ ఉన్నా, జోకులు చేస్తూ ఉన్నా. నాతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా జోకులు చేశారు. కానీ ముందు నేను కోపంగా మాట్లాడిన పదాలు ఏవైతే ఉన్నాయో దాని పక్కన ఇవన్నీ ఒక దగ్గర యాడ్ చేసి వాడిని అన్నింటినీ ఒక వీడియో చేసి ఒక ట్రైలర్ వదిలినట్టు లేదు. సో చూసే ఆడియన్స్ ఏమనుకుంటారు, వీడు ఏంది ఊకే తిడుతూనే ఉన్నాడు అనుకుంటారు. కానీ వాళ్ళకు కాంటెక్స్ట్ తెలియదు, 24 hours కాంటెక్స్ట్ తెలియదు. ఇప్పుడు నాకు పర్టికులర్ మూమెంట్ ఇచ్చి ఈ టైంకి ఎందుకు మాట్లాడానంటే, నేను మీకు ఎందుకు చెప్తున్నా, దానికి ముందు 4 రోజుల నుంచి తిండి సక్కలేదు ఎవరికి. తిండి దగ్గర గొడవలు అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ కాంప్రమైజ్ అయ్యి కొద్దిసేపు వండుకొని ప్రశాంతంగా ఒక రోజు నైట్ తిన్నామో లేదో అప్పుడే నాతోటి 2-3 అన్నారు ఏంటంటే, అబ్బాయి భయ్ ఏడలు లొల్లిలు అవుతున్నా కూడా నువ్వు వచ్చి ఆపుతున్నావు, కామ్ డౌన్ చేస్తున్నావు, గొడవలు పడకుండా తిందామరా ప్రశాంతంగా. అని నువ్వు వాళ్ళు గొడవలు పడే టైంలల్లో నువ్వు గెలికి ఆపుతా ఉన్నావు. గొడవలు లేకపోతే ఆన్లైన్ కంటెంట్ చూపించాలి, నువ్వు ఇట్లా చేస్తా ఉంటే నిన్నే తిడతాడు ఏదో ఒక రోజు అని ఆల్రెడీ అంటనే ఉన్నారు. హౌస్లో ఉన్న 2-3 అంటా ఉన్నారు. దాని వెరీ నెక్స్ట్ డే మీరు 1 hour సపరేట్గా వండుకోవాలి, ముగ్గురు కలిసి ఉండాలి, ఇవన్నీ రూల్స్ పాస్ అయినాయి. నాకు టక్కుమని కోపం వచ్చింది. సో నాకు అరే అమ్మ ఏం మనిషి కొట్టిదారా ఏందిరా తిండి దగ్గర ఏంది కొట్లాట. సో మేజర్ పెయిన్ వచ్చింది తిండి దగ్గర నాకు. ఇప్పుడు మనకు బాధ వచ్చినా కోపం వచ్చినా ఏదో ఒకటి మాట్లాడతాం కదా, అది హ్యూమన్ నేచర్. నేను అదే కోపంలో కంటిన్యూ చేసుకుంటూ పోతే సరే వీడు కావాలని తిడుతుండ్రా అనుకోవచ్చు. ఇంకోటి నేను ఈ వాయిస్ అవుట్ చేయడం అనేది ఇప్పుడు కాదు, ఫస్ట్ వీక్లో కూడా వాయిస్ అవుట్ చేసినాను నాకు కొన్ని నచ్చినప్పుడు. సో నేను అన్ఫార్చునేట్లీ అవేవి ప్లే కాలే, ఒక్కటి కూడా ప్లే కాలే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు తిట్టినారా 3rd weekలో కావాలని జనాలు అడిగితే, అరే బాబు నేను day 1 నుంచి ప్రతిసారి నాకు ఇక్కడ ఇది వర్కౌట్ ఇది తప్పు వెళ్తుందన్న ప్రతిసారి నేను అరుస్తూనే ఉన్నా, వాయిస్ అవుట్ చేస్తూనే ఉన్నారా. మరి ఇవన్నీ చెప్తే మా ఫ్రెండ్స్, నా వైఫ్, ఇప్పుడు మా వైఫ్ అయితే 24/7 చూస్తుంది నా గురించి అయినా, నా ఫ్రెండ్స్ కూడా చూస్తారు. వాళ్ళందరికీ నేను చెప్తా ఉంటారే ఇది ఎక్కడ రాలేదురా అని చెప్తున్నారు. సో నేను ముందు నుంచి అట్లే ఉన్నా. సో పాపం చూసిన వాళ్ళకి, నా పక్కనున్న నా వైఫ్ నా ఫ్రెండ్స్కే అర్థం కాకపోతే ఆబ్వియస్లీ ఆడియన్స్కి అర్థం కాదు. సో డెఫినెట్గా మనం వెళ్ళి చెప్పాలి ఏం జరిగింది అనేది. అట్లీస్ట్ రియలైజ్ అయిన వాళ్ళు అవుతారు, లేని వాళ్ళతో ఇంకా మనం ఏం చేయలేము.